యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదారంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం మహిళల మంగళహారతులతో, భక్తుల గోవింద నామస్మరణతో, భజనలతో పాశురాల పఠనం చేస్తూ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మంగళహారతులతో మంగళ నీరాజనాలు పాడుతూ తులసి దళాలను సమర్పణ చేశారు. ధనుర్మాస వైభవాన్ని, తిరుప్పావై 6వ పాశుర విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. చిత్తం శిరకాలే వందవన్నై చేవిత్తు ఉనుపోత్తామడియే పోత్తం బెరడగడాయ్ చిత్రమై తొన్ను ప్రత్యుతరందరి గుత్తేవల్ ఎక్కడే కొళ్ళామరి పోగాను ఇత్త పరిమళమో ఇత్త ఎత్త ఎత్తుమే ఇల్లు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఏమైనా కార్యక్రమం గోడలో గిడలో ఉంటూ సున్నం జాతర చేసుకోవాలి, తోరణాలు పెట్టుకోవాలి, 10 మంది తెలుసుకోవాలి. మా పెళ్లి రోజు కూడా, మా షష్ఠి పూర్తి కూడా భోజనాలు పెట్టుకోవాలి, ఆడంబరం పెట్టుకోవాలి. ఇవి ఫోటో ఇవి పెట్టుకొని చక్కగా పాత పూలు తీసి కొత్త పూలు పెట్టేసి దీపారాధన చేసేసి కృష్ణాష్టోత్తరము, గోదాష్టోత్తరము 2 అష్టోత్తరాలు చేసి ఇంత పొంగల్ నైవేద్యం పెట్టడం, 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇప్పుడు నేను తగిన పాత్రలు 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇదే వ్రతం. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆశీస్సులు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈ 30 రోజుల కార్యక్రమాలలో అవసరాలు ఉంటాయి. ఇవాళ రేపు లేదు, ఎల్లుండి మళ్ళీ ఓంగి గుణ గడంద ఉత్తమం ఏర్పాడి మన పెద్దవాళ్ళ కాళ్ళ దండం పెడుతుంటే వాళ్ళు ఏం ఆశీర్వాదం చేస్తారు? నువ్వు చల్లగా ఉండాలి, నీకు చదువు బాగా రావాలి, నీకు సంతానం కలగాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, నువ్వు మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళు దీవిస్తుంటారు కదా. అటువంటి దేవుడి యొక్క పాత్రం 3వ పాత్రం. ఓంగి ఉడగడంత ఉత్తమం ఏర్పాడి నాంగళ్ళమ్మావై ఉచ్చార్తి నీరాడినాల్ అని ఇది 3వ పాత్రం. అలాగే 9వ పాత్రం. ఏమయ్యా ఇంతనా నువ్వు నిద్ర లేపుతున్నావు, నువ్వు మొద్దునిద్ర పడుకున్నావు, నీకేమైనా చెవుడా అని 9 మంది గోపికలు కృష్ణుడిని ఈ విధంగా తులనాడుతుంటారట. ఒకసారి చెప్తే వినకపోతే రెండోసారి ఇంకో రకంగా అనిపిస్తాం, మూడోసారి ఇంకో రకంగా అంటాం. ఏమయ్యా అంటాం కదా గట్టిగా. మొదలు మర్యాద, రెండోసారి మర్యాద. అది దేవుడే కానీ, రాక్షసుడే కానీ, మానవుడే కానీ, 1 సార్లు మర్యాద, మూడోసారి ఏమయ్యా గట్టిగా మందలిస్తాం కదా అన్నట్టు గోపికలకు కూడా ఇంత నిద్రపోతున్నావు నువ్వు, నీకేమైనా చెవుడా అన్న చెవులో ఆనందం